ఇక తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. నిన్న రెండోసారి గవర్నర్ తో టీవీకే చీఫ్ విజయ్ భేటీ అవగా మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తామని గవర్నర్ చెప్పారు. దీంతో మెజారిటీ నిరూపణకు విజయ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే విజయ్ కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దీంతో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ బలం 112కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేలు అవసరం. దీంతో వీసీకే, సిపిఐ, సిపిఎం మద్దతు కోరారు విజయ్. ఇక ఇదే విషయంపై చెన్నైలో నేడు వేర్వేరుగా వామపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. టీవీకేకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చించబోతున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోబోతున్నాయి పార్టీలు. ఇక ఈ 3 పార్టీల నిర్ణయంపై ఆశాభావంతో ఉన్న విజయ్ ఏమాత్రం తేడా వచ్చినా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే, లెఫ్ట్ పార్టీలు నిన్న స్టాలిన్ తో సమావేశమయ్యాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని స్టాలిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలు ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అదే మీరు అన్నట్లుగా వామపక్షాలతో పాటు వీసీకే సంబంధించిన నిర్ణయం మరి కాసేపట్లోనే వెలువడబోతోంది. ఇవాళ అంటే ఈ మధ్యాహ్నం వారంతా కూడా సమావేశం కాబోతున్నారు. వామపక్ష పార్టీలు జాతీయ నాయకత్వంతో చర్చించి తద్వారా తుది నిర్ణయం తీసుకుంటారు. డిఎంకే కూటమిలో కొనసాగాలా లేక విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. వీసీకే కూడా అదే తరహాలో మరి కాసేపట్లోనే మరో గంట రోజులోనే వీసీకే నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా మొత్తం తమిళ రాజకీయాలు హాట్ గా నడుస్తోంది. మరోవైపు ఇప్పటికీ కూడా అన్నా డిఎంకే పార్టీ మాత్రం ఏ అవకాశం ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అన్న యోచనలో అన్నా డిఎంకే ఉండడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఇవాళ కానీ వామపక్ష పార్టీలు వీసీకే కానీ విజయ్ కు మద్దతు ఇవ్వబోము అని తేల్చి చెబితే వెంటనే యాక్షన్ ప్లాన్ లోకి దిగాలని పళనిస్వామి భావిస్తూ ఉన్నారు. ఆయన నేరుగా గవర్నర్ ని కలిసే అవకాశం కూడా ఉంది. అంటే ఈ నిర్ణయం తర్వాత గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు ఏమైనా అవకాశం ఉంటే మద్దతు ఇవ్వాలని, తనకు బయట నుంచి డిఎంకే సపోర్ట్ ఉంటుందని ఆయన పళనిస్వామి బయట చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని కూటమిల్లో కూడా డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, టీవీకే బ్యాచ్ లో కూడా ఒక్కసారిగా అలజడి లేగింది. ఒకవేళ ఇదే నిజమైతే తదుపరి ఎలా జరగాల, ఎలా యాక్షన్ ప్లాన్ చేయాలన్న యోచనలో ప్రస్తుతం విజయ్ ఉన్నారు. ఏదేమైనా మొత్తం అయితే డిఎంకే మాత్రం ఈ మొత్తం స్టాలిన్ మొత్తం వ్యవహారాన్ని వేచి చూసే దూరంలో ఉన్నారు. ఈవేళ వామపక్ష పార్టీలకైతే ఆయన చాలా వారి నిర్ణయానికి వారికే వదిలేశారు. అంటే మీరు ఏదైనా సరే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, నాతో ఉంటారా విజయ్ పార్టీకి వెళ్తారా అన్నది మీదే నిర్ణయం అని చెప్పి ఆయన వామపక్ష పార్టీలకు వీసీకేకి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్న డిఎంకే నేతలతో కూడా ఎమ్మెల్యేలతో కూడా ఆయన అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్ తీరు పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యవహారం పైన తీవ్ర ఆగ్రహాన్ని వెల్లంగొచ్చారు. అసలు కూటమి ధర్మానికి కాలు రాస్తూ మనకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ మన కూటమి వదిలి అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి కాంగ్రెస్ తో ఇక భవిష్యత్తులో ఎప్పుడు జత కట్టకూడదని స్టాలిన్ కొంతమంది ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. ఏదేమైనా మొత్తం వ్యవహారాన్ని వేచి చూడండి. తాను ఏ నిర్ణయం తీసుకున్నా మీరంతా కట్టుబడి ఉండాలంటూ కూడా స్టాలిన్ మరోవైపు తన ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ మొత్తం వ్యవహారం ఈవేళ కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిజంగా వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తారా, విజయ్ సీఎం అవుతారా, లేక వారు ఇవ్వనంటే మరి విజయ్ తదుపరి కార్యాచరణ ఏంటి, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా ఈవేళ సాయంత్రం కల్లా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాధవి, రైట్, థాంక్యూ మురళి.